15 ఫిబ్రవరి 2024 గురువారం పంచాంగ వివరాలు, తారాబలము మరియు ఈరోజు చంద్రబలము మరియు ఈరోజు పఠించాల్సిన నవగ్రహ స్తోత్రం ఏంటి, ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏంటి, ఈరోజు పుట్టిన శిష్యుల యొక్క శాంతుల వివరాలు, ఈరోజు ప్రయాణానికి వారసుల వివరాలు. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 15 ఫిబ్రవరి 2024 గురువారం పంచాంగ వివరాలు మరియు తారాబలము, ఈరోజు పుట్టిన శిష్యుల యొక్క శాంతుల వివరాలు, ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏమిటి, ఈరోజు వారసుల వివరాలు ఈ వీడియోలో. 15 ఫిబ్రవరి 2024 శ్రీ శోభకృత నామ సంవత్సరం, మాఘమాసము, శశి ఋతువు, ఉత్తరాయణం అవుతుంది. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:32 ప్రారంభమవుతుంది. సూర్యుడు సాయంత్రం 6 గంటలకు అస్తమిస్తాడు. ఈరోజు శుక్ల షష్ఠి సాయంత్రం 4:19 వరకు ఉంటుంది. నక్షత్రం ఈరోజు అశ్విని నక్షత్రము, మధ్యాహ్నం 3:13 వరకు ఉంటుంది. యోగము శుక్లము, కరణము, తైతుల. ఈరోజు శుభ సమయాలు టేబుల్ లేవు. రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. యమగండము ఉదయం 6 నుంచి 7:30 వరకు. దుర్ముహూర్తము ఉదయం 10 నుంచి 10:45 వరకు. తిరిగి మధ్యాహ్నము 2:42 నుంచి 10:03 వరకు ఉంటుంది. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. ఇక ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అధిక శుభతాలు ఇస్తే, ఎవరికైతే సర్పదోషాలు ఉంటాయో, కుజదోషం ఉంటుందో జాతకంలో, అలాగే కుజ మహాదశ నడుస్తుందో అలాంటి వారికి కుజుడు ద్వాదశ జన్మ కుటుంబ స్థానాలలో అష్టమంలో, అర్ధాష్టమంలో జాతకంలో ఉంటాడు. అలాంటి వారికి అందరికీ కూడా సుబ్రహ్మణ్య ఆరాధన, మంగళ చండీ గౌరీ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం వల్ల ఈ సుబ్రహ్మణ్యం యొక్క కుజగ్రహ దోషాలు తొలుగుతాయి. అలాగే ప్రతి 6 మంగళవారాలు కనుక సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే సర్పదోషాలు, ఏలినాటి దోషాలు తొలుగుతాయి. ధ్వజస్తంభం వద్ద దీపం వెలిగించాలి. నవగ్రహాల వద్ద కాకుండా ప్రతి మంగళవారం ఇలా చేయడం వల్ల సుబ్రహ్మణ్య కుజదోషాలు తొలుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలిగి, ముఖ్యంగా సుబ్రహ్మణ్య కరావులు వస్తారు. ప్రతిరోజు పారాయణ చేసుకోవాలి. ఎవరికైతే కుజుడు 2, 4, 7, 8, 7, 8, 12 స్థానాలలో ఉంటాయి. ఇక ఈరోజు అశ్విని నక్షత్రము, అలాగే గురువారం కాబట్టి గురుగ్రహకు సంబంధించిన నవగ్రహ స్తోత్రము, దేవనాంచ ఋషినాంచ గురుగ్రహ సన్నిమం బుద్ధివంత త్రిలోకష్టం నమ బృహస్పతి అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవాలి. రావి చెట్టు ప్రదక్షిణాలు చేసుకుంటే అధిక శుభ ఫలితాలు వస్తాయి. అలాగే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం కూడా చేసుకుంటే మంచిది. గురువులను ఆరాధించాలి. ఇక అశ్విని నక్షత్రం కాబట్టి పలాశ పుష్ప సంకాశం, తారకాగ్రమస్తం, రౌద్రాత్మకం కేతుంకరం ప్రణమామ్యం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకుంటే కేతుగ్రహ దోషాలు తగ్గుతాయి. కేతుగ్రహానికి అశ్విని దేవతలు అధిపతులు కాబట్టి ఆరోగ్యం కావాలనుకుంటే ఎవరికైనా ఈ అశ్విని నక్షత్రానికి సంబంధించిన స్తోత్రాన్ని ప్రతిరోజు జపం చేసుకోవడం ద్వారా మీకు అన్ని రకాల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇకపోతే తారాబలం ఉండే అశ్విని, మఘ, మూల నక్షత్రాలకు జన్మతార అవుతుంది కాబట్టి ఈరోజు బాగాలేదు. భరణి, పూర్వ పల్గొని, పూర్వాషాఢ నక్షత్రాలకు పరమతి తార అవుతుంది కాబట్టి బాగుంది. ఈరోజు కృత్తిక, ఉత్తరాపల్గొని, ఉత్తరాషాఢ నక్షత్రాలకు మిత్రతార అవుతుంది కాబట్టి బాగుంది. అలాగే రోహిణి, హస్తాశ్రవణ నక్షత్రాలకు నైజు తార అవుతుంది కాబట్టి బాగాలేదు. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలకు సాధన తార అవుతుంది కాబట్టి కోర్టు కేసులు వేసుకోవడానికి, భూమి సంబంధమైన విషయాలకు సంబంధించిన స్థిరాస్తులకు సంబంధించిన విషయంలో ఏవైనా గొడవలు ఉంటే తెచ్చుకోవడానికి, కొత్త భూములు కొనడానికి బాగుంటుంది. అలాగే ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాల ప్రత్యక్షతారు కాబట్టి బాగాలేదు. పునరుసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాలకు క్షేమతార అవుతుంది కాబట్టి వాహన కొనుగోలు, ధన విషయంలో ఏమైనా పనులు చేసుకోవచ్చు. అలాగే పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర నక్షత్రాలకు విపతార అవుతుంది కాబట్టి బాగాలేదు. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలకు సంపత్తార అవుతుంది కాబట్టి ధన విషయంలో ఏమైనా పనులు చేసుకోవచ్చు. ఇవి ఈ రోజున తారాబలం. ఇకపోతే చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే, ఈరోజు మేషరాశిలో అశ్విని నక్షత్రం ఉంటుంది కాబట్టి మేషము, మిథునము, కర్కాటకము, తుల, వృశ్చికము మరియు కుంభరాశులకు
చంద్రబలం బాగుంది. తారాబలం లేకపోయినా చంద్రబలం బాగుంటే మానసిక స్థితి బాగుంటుంది కాబట్టి ప్రశాంతంగా మనసు ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఏవైనా పనులు చేసుకోవచ్చు. ముఖ్యంగా కేతుకు గ్రహానికి సంబంధించిన స్తోత్రాన్ని పారాయణం చేసుకొని ఏమైనా పనులు చేసుకుంటే ఆ పనిలో మీకు విజయం వస్తుంది. ముఖ్యంగా గణపతిని ఆరాధన చేసి ఏమైనా పనులు ప్రారంభించండి. ఎవరికైతే తారాబలం బాగాలేదో వారంతా కూడా. ఈరోజు గురువారము. ఎవరికైతే ఏదైనా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను తీర్చుకోవడానికి గాను ముఖ్యంగా 5 గురువారాలు ఏదైనా పురాతనమైన శివాలయంలో శివలింగానికి ఎదురుగా నంది విగ్రహాన్ని ఉంచి 5 గురువారాలు కనుక మీరు శివాభిషేకం చేయించుకుంటే మీ యొక్క కోరికలు, ఎవరికైనా వీసా రాలేదో వీసా లభించడం కానీ, వివాహ ప్రయత్నాల్లో ఆలస్యం అవుతుంటే వివాహ ప్రయత్నాల్లో విజయం లభించడం, అలాగే కోర్టు కేసుల్లో ఇబ్బందులు కలుగుతుంటే వాటి నుంచి విజయం సాధించడానికి, మీకు ఏవైనా వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, వీటన్నిటికి కూడా మీకు పరిష్కారం 5 గురువారాలు చేయించుకుంటే 5వ గురువారానికి మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. నమ్మకంతో భక్తి. అలాగే 5 గురువారాలు చేసేటప్పుడు ప్రతి గురువారం కూడా మీరు రావి చెట్టు ప్రదక్షిణాలు 16 సార్లు చేయండి. ఓం మహాదేవ విష్ణు విష్ణుపతి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనే సూత్రాన్ని పారాయణిస్తూ నెయ్యి దీపాన్ని వెలిచండి. రావి చెట్టు మొదల్లో ఒక చెంబడి నీళ్లు పోయండి. ఇలా చేయడం వల్ల ఒకవేళ అది పూర్ణిమ అయితే ఆ రోజు మధ్యాహ్నం ఉదయం 9:15 నుంచి 10 వరకు లక్ష్మీదేవి రావి చెట్టుపై ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మీరు ప్రదక్షిణాలు చేస్తే మీకు అన్ని రకాల శుభ ఫలితాలు కలిగి మీ యొక్క సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇకపోతే ఈరోజు పుట్టిన శిశువుల వివరాలు పరిశీలిద్దాం. ఈరోజు అశ్విని నక్షత్రం కాబట్టి అశ్విని నక్షత్రంలో పుట్టిన శిశువుల యొక్క జీవితము కేతు మహర్దశతో ప్రారంభమవుతుంది. ఈ కేతు నక్షత్రంలో జన్మించిన వారికి మొదటి పాదం నందు శిశువు జననమైన ఎట్లా ఆ తండ్రి శిశువునకు తండ్రికి దోషం ఉంటుంది. ఈ దోషం 3 నెలల పాటు ఉంటుంది. దోషాంతకరణ మహాన్యాస రుద్రాభిషేకము, నక్షత్ర జప దానములు, సువర్ణ దానము చేయవలసి ఉంటుంది. ఈ నక్షత్రంలోని 2, 3, 4 పాదముల వారు దోషం లేకపోయినా ఈ నక్షత్ర దోషం ఉన్నది కావున వీరు శిశువు యొక్క ముఖాన్ని ఆజ్యంలో చూడాల్సిన అవసరం ఉంటుంది తండ్రికి. ఈ పురుషుడు పుట్టిన ధనవంతుడు, సౌందర్యవంతుడు, మంచి ధన్వంతరి అవుతాడు, అంటే వైద్యుడు అవుతాడు. ఈ నక్షత్రంలో పుట్టినవాడు శౌర్యవంతుడు, అధికమైన జ్ఞానం కలిగిన వాడు, శాస్త్ర పారంగతుడు. ముఖ్యంగా ఈ నక్షత్రంలో పుట్టినవారు వైద్యులే కాకుండా కూడా పౌరోహితులు, మంచి వైద్య విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మంచి సమర్థుడు, కీర్తివంతుడు, గొప్ప శరీరం కలిగాడు అవుతాడు. స్త్రీ పుట్టిన వ్యవహారం లేదందు నేర్పు కలిగి బలవంతురాలు, అహంకారి అవుతుంది. ఇకపోతే ఈరోజు గురువారము. పడమర్తికి ప్రయాణం చేస్తే ద్రవ్యలాభము, ధనలాభము ఉంటుంది కాబట్టి పడమర్తికి ఏమైనా పనులు ఉంటే వెళ్ళి చేసుకోండి. దానివల్ల మీకు అధిక శుభ ఫలితాలు లభిస్తాయి. దక్షిణంలో గురువారం వారసుల అవుతుంది కాబట్టి గురువారం దక్షిణ వైపు ప్రయాణం చేయకూడదు. ఒకవేళ దక్షిణ వైపు పనులు ఉంటే మొదలు పడమర వైపు వెళ్ళి ఏదైనా పనులు ఉంటే చేసుకొని ఆ తర్వాత దక్షిణ వైపు వెళ్ళి పనులు చేయించుకుంటే ఆ పనిలో మీకు విజయం సాధిస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈరోజు గురువారం కాబట్టి దక్షిణామూర్తి ఆరాధన, రావి చెట్టు ప్రదక్షిణాలు చేసుకోవడము, గురుగ్రహానికి సంబంధించిన స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడము. అలాగే ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి అవుతుంది కాబట్టి మంగళవారం కాకపోయినా షష్ఠి వచ్చింది కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని, షణ్ముఖుని ఆరాధిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇలా 6 షష్ఠుల్లో ప్రతి షష్ఠి వచ్చిన ప్రతి రోజు పౌర్ణమి రోజు షష్ఠి. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. అలా 6 షష్ఠులు ఇంకా మీరు షష్ఠి తిథి ఉన్న రోజు ఇంకా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా సర్పదోషాలు, సంతాన దొరకడము, కొద్ది దోషాలతో వివాహ ప్రయత్నాల్లో విజయం లభించడం జరుగుతుంది. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.